వర్గంలో పోస్టల్ బ్యాలెట్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాదంతో చెలరేగి ఘర్షణకు దారితీసింది. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి ఓ కారుని ధ్వంసం చేశారు వైసీపీ శ్రేణులు. సరైన భద్రత కల్పించడంలో విఫలమయ్యాయని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఘర్షణని అదుపు చేయడంలో పోలీసులు వైఫల్యం కనిపిస్తోంది. ఈరోజు ఎస్ఎస్ఎన్ కాలేజీ కాంపౌండ్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఓటు వేసుకొని బయటికి వెళుతున్న సత్యనారాయణ రెడ్డి అనే రిటైర్డ్ ఆర్మీ పర్సనల్ని కొట్టి కారులో ఎక్కించుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకువెళ్ళే కార్యక్రమం చేశారు. నేను చెప్తున్నా, దీని మీద చాలా సీరియస్గా ఈరోజు యాక్షన్ తీసుకోవాలి. ఒక ఎంప్లాయీని తన ఓటు తను వేసుకొని స్వచ్ఛందంగా బయటికి వెళ్తూ ఉంటే అతన్ని పట్టుకొని కొట్టి కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేస్తే ఏంటి పరిస్థితి? అంటే ఒక ఓటర్ని భయభ్రాంతులకు గురి చేసి కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ. అరవింద్ బాబు ఒక్కసారి ఈ ఎలక్షన్లు సజావుగా సాగాలని కోరుకుంటున్నాను నేను. కానీ మీరు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే ఎక్కడా కూడా తగ్గే పరిస్థితి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనవసరంగా మీరు గొడవలు పెట్టుకునే కార్యక్రమం చేస్తే ఎవరు కూడా గాజులు దొడుకోలేరు. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాను, ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి, దానికి మేము సహకరిస్తాం. మీరు కూడా సహకరించిన పోలీసు వాళ్ళు, ముఖ్యంగా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది, అలానే ఆర్ఓ, కలెక్టర్ గారు, వీళ్ళందరూ కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇవాళ కనీసం బ్యారికేడ్ లేవు ఒక పోలింగ్ బూత్ దగ్గర. ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ల వద్ద వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చెలరేగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. గాయత్రి, ఈ పల్నాడు జిల్లాకు సంబంధించి నరసరావుపేట వద్ద ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన సెల్ఫ్ స్టేషన్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడైతే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఈ రోజు ఉదయం ఆ సెల్ఫ్ స్టేషన్ సెంటర్ దగ్గరికి ఎంప్లాయీస్ తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో అక్కడికి ఈ టీడీపీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన నాయకులు సెల్ఫ్ స్టేషన్ సెంటర్ దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక ఎంప్లాయీకి కిడ్నాప్ చేసేందుకు టీడీపీ వాళ్ళు ప్రయత్నించారని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే ఆరోపించిన పరిస్థితి ప్రస్తుతం కనపడింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఈ నాయకుల మీద వైసీపీ నాయకులు దాడి చేసిన పరిస్థితి. ఆ సందర్భంగా కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకనొక సమయంలో పోలీసులు లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపు తెచ్చేందుకు కూడా ప్రయత్నించినప్పటికీ కూడా కొంత సద్దుమణిగిన పరిస్థితి అయితే కనపడింది. ఆ తర్వాత మళ్ళీ వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా అక్కడికి రావడం, వచ్చిన తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి ఈ కారుని ధ్వంసం చేయడం జరిగింది. దీంతో కూడా అక్కడ ఉద్రిక్తంగా సెల్ స్టేషన్ సెంటర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడికి పెద్ద ఎత్తున కూడా పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. ఎవరు